హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాద్ బ్రో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు ఈ ఎక్సర్సైజ్ 1.1, 1.2లో అన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఈరోజు వీడియోలో ఎక్సర్సైజ్ 1.3లోని ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వద్దాం. సో అందులో ఫస్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్ ఆల్సో స్టేట్ దట్ which are terminating and which are non-terminating repeating decimal form. సో ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మనం థీరం 1.3 ఏంటో చూద్దాం ఒకసారి. సో థీరం 1.3 మనకి ఏం చెప్తుందంటే, సో p/q అనేది ఒక రేషనల్ నెంబర్. సో ఈ రేషనల్ నెంబర్ని మనం ఫస్ట్ డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు సో దానికి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి టర్మినేటింగ్ డెసిమల్, రెండోది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. సో టర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటే చూద్దాం. సో ఒక నెంబర్ని ఇక్కడ p/q అనే నెంబర్ని క్యూతో పీని డివైడ్ చేసినప్పుడు సో రిమైండర్ మనకి 0 వచ్చేస్తే దట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అంటాం. సో రిమైండర్ 0 రాకుండా మనకి ఇంకా వస్తూ ఉంటే వాల్యూ డివిజన్ చేసే కొద్దీ వాల్యూస్ ఇంకా వస్తూ ఉంటే వాటిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాం. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 3/8 సింపుల్ డివిజన్. సో డివిజన్ చేసుకుంటూ మనం ఒక్కొక్కటి అది టర్మినేటింగ్ అవుతుందా కాదా చూద్దాం. ఫస్ట్ వన్ 3/8. 3/8 అనేది టర్మినేటింగ్ డెసిమల్ నెంబరా నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబరా చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి, డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. 3/8 ఏ ఫార్ములా ఉంది, ఇట్స్ అ రేషనల్ నెంబర్ p/q. దీని ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ డెసిమల్ ఫార్మ్. డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత అది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చూడాలి. సో మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏం చేద్దాం. సో పైన ఉన్న నెంబర్ మధ్యలో వేసుకోవాలి, కింద ఉన్న నెంబర్ లెఫ్ట్ సైడ్. సో 8 టేబుల్ పోతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 0 0. నెక్స్ట్ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది. 8 3 24. 30 - 24 ఎంత, 6. నెక్స్ట్ 0 పెట్టుకుందాం. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి జీరోస్ మళ్ళీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 8 7 56 4. నెక్స్ట్ 0. 8 టేబుల్లో 40 పోతుంది కదా, 8 5 40. సో రిమైండర్ ఎంత వచ్చింది, 0. సో రిమైండర్ 0 వచ్చింది అంటే ఇట్ ఈస్ ద, సో ఇక్కడ r వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఓకే, సో వెరీ సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్ 400. సో ఇక్కడ 229 డివైడెడ్ బై 400. సో చిన్న నెంబర్ కాబట్టి 0 వేసుకుంటాం. 229 యాజ్ ఇట్ ఈస్. 0.0. 405 2000 వస్తుంది. 0 2 0 9 2 290 వచ్చింది. సో అగైన్ 0 పెట్టుకుందాం. సో 4 7 28 కాబట్టి 407 2800 వస్తుంది. నెక్స్ట్ 100 మిగిలింది, మళ్ళీ 0 పెట్టుకుందాం. 4 2 800 కాబట్టి 400 into 2 800. సో 200. ఇక్కడ మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుందాం. సో 5 2000. సో రిమైండర్ 0 వచ్చింది కదా. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్
టర్మినేటింగ్ డెసిమల్. క్లియర్? సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 4/1/5. సో దీన్ని ఎలా రాసుకుంటాం? 5 4s are 20 plus 1 21. 21/5. సో 5తో డివైడ్ చేద్దాం. 5 4s are 20, 1 మిగులుతుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0. 5 2s are 10. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. సో r is equal to 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి 2/11. సో 11 కంటే 2 చిన్నది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 0 వేసుకుంటాం. అగైన్ 0 2 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. 11 1s are 11. ఎంత వస్తుంది? 9. సో పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక 0 పెట్టుకుందాం ఇక్కడ. సో 11 8s are 88. నెక్స్ట్ 2 మిగులుతుంది. అగైన్ 0. 11 1s are 11. మళ్ళీ 9 వస్తుంది. సో మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ 8s are 88. సో మళ్ళీ 2 వస్తుంది. సో ఆ విధంగా ఇది రిపీట్ అవుతూ వస్తుంది. సో ఇదే నెంబర్ ఇక్కడ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో r is not equal to 0 కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం ఇన్ ఫస్ట్ బిట్ 8/125. సో 8 మధ్యలో వేసుకోవాలి. 125 లెఫ్ట్ సైడ్. సో 8 అనేది చాలా చిన్నది కాబట్టి 0 వేసుకుంటాం. అగైన్ 8 దించుకోవాలి. మళ్ళీ పాయింట్ 80 కూడా 125 కంటే చిన్నది కాబట్టి మళ్ళీ ఒక 0. సో ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకుందాం. సో ఇప్పుడు 125 6 750. సో నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 50 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకుందాం, పాయింట్ ఉంది కాబట్టి. సో 125 4s are 500. సో ఇక్కడ రిమైండర్ అనేది మనకి 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్.